మంచిర్యాల జిల్లాలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. 2 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా సహకార అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ కొమరం భీం జిల్లాకు కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బెజ్జూరుకు చెందిన సస్పెండ్ అయిన ఒక ఉద్యోగి తన వేతనాలు ఇతర బిల్లుల కోసం జిల్లా సహకార అధికారిని సంప్రదించాడు. అయితే మొత్తం 7 లక్షలు లంచంగా ఇస్తేనే బిల్లులు చెల్లిస్తామని రాథోడ్ బిక్కు నాయక్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు తొలి విడత లంచంగా 2 లక్షలు చెల్లించారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు ఎంటర్ అయి బిక్కు నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ना आई सर कार्पेट ना एसीबी